మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల యొక్క అధ్యాయంలో ఉన్న విషయాన్ని మనం గమనించినట్లయితే, జ్ఞాని అయిన సొలొమోను తన యొక్క జ్ఞానము చేత దేవుడు తెలియచేసిన అంశాలను మనకి తెలియచేస్తున్నాడు. ఆకాశము క్రింద నరుల యందు జరుగు ఆయా విషయాలను గమనించి వాటి వలన లాభమేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో కనుగొన్న విషయాలను దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. మార్చజాలనే నియమాన్ని, సమస్తము చక్కగా ఉండునట్లు దేవుడు నియమించిన ఒక నియమం ఉంది. కాలములు సమయములు అవి దేవుని వశములో ఉన్నవి. ఆ వశములో ఉన్న వాటి కొరకు మనం ప్రయాస వలన లాభం ఏంటి అని ప్రశ్నిస్తున్నాడు. దేవుడు సమస్తాన్ని చక్కగా క్రమపరిచి మానవుని హృదయమందు శాశ్వత కాల జ్ఞానంను ఉంచి ఉన్నాడు. దానిని పరిశీలనగా తెలుసుకోవడమే మానవుని పని అని చివరికి తెలియజేస్తున్నాడు. మనం చదువుకుంటున్న ఆ యొక్క 11 వచనాలలో 9వ వచనాన్ని మనం చూస్తే, కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి అని చదువుతున్నాం. అక్కడ తెలియజేస్తున్న మాట, ఉదయం నుండి సాయంత్రం వరకు మానవుడు శారీరకంగా మానసికంగా పడుతున్న కష్టాన్ని గురించి ఆలోచించినప్పుడు వాటి వలన మానవునికి లాభం ఉందనా లేదనా? జ్ఞాని అయిన సొలొమోను అయితే దాని వలన లాభమేమి అని ప్రశ్నిస్తున్నాడు. వృద్ధుల నుంచి పిల్లల వరకు ప్రతి ఒక్కరూ మన జీవితాలలో ఎవరికి తగినట్లుగా వారు కష్టపడుతూనే ఉంటున్నాం. కష్టం అనేది ఎరగని వారు, తెలియని వారు ఎవరు కూడా లేరు. ఎవరికి ఉండే వారికి కష్టం వారికి ఉంటుంది. కష్టానుభవం లేని వారంటూ ఎవ్వరూ కూడా ఈ లోకంలో లేరు. అయితే లాభమేమీ లేకుండానే కష్టపడుతున్నామా? లోకంలో మంచి పేరు ప్రఖ్యాతుల కోసం కొందరు, పిల్లల భవిష్యత్తు కోసం కొందరు, కుటుంబాల కోసం, తల్లిదండ్రుల కోసం, మంచి ఉద్యోగం సంపాదించాలి అనే ఒక భవిష్యత్తు కోసం, అలాగే ఎన్నో ఆశలు ఆశయాలను నెరవేర్చుకోవడం కోసం ప్రతిరోజు కూడా కష్టపడుతూనే ఉంటున్నారు. మనిషి రోజు కష్టపడుతున్నాడు. నేను ఎందుకు ఈ కష్టం పడాలి అనుకుంటే జీవనం గడవదు. ఇంకా లోక సామెత కూడా ఉంటుంది కదా, కూటి కొరకు కోటి విద్యలు అని. మానవుని యొక్క కష్టం ఎన్ని రూపాల్లో ఉందో ఈ మాటలు చెప్తున్నాయి. అన్ని రూపాల్లో ఉన్న ఏదో ఒక రూపాన్ని ఎంచుకొని మనుగడని కొనసాగించాల్సిందే. రకరకాలుగా కష్టం అనేది పడాల్సి వస్తుంది. శారీరకంగా కొంతమంది, మానసికంగా కొంతమంది కష్టపడడం అనేది తప్పడం లేదు. అయితే దేవుడు మానవునికి కష్టానుభవం పెట్టాడు. ఎందుకు తెలుసుకోవాలి. అభ్యాసము పొందడానికి సొలొమోను చెప్పిన మాటలోని పరమార్థం అయితే మాత్రం ఇదే. కష్టం ఉందని ఈరోజు మనం అర్థం చేసుకోగలిగితే, దాన్ని గ్రహించగలిగితే, దేవుడు ఈ కష్టం ఊరికినే పెట్టలేదు, దీనిలో మనకి శిక్షణ ఇస్తున్నాడు, దాన్ని మనం అభ్యాసం చేయాలి అని తెలియచేస్తున్నాడు. 10వ వచనంలో మనకి ఏం అభ్యాసం, మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనేది అక్కడ ఉంది. ఆ విషయాన్ని గురించి మనకు తెలియచేస్తున్న మాటలు సొలొమోను ద్వారా చెప్తున్న మాట 10వ వచనంలో, నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచితిని అంటున్నాడు. 9-10 చదివితే, కష్టపడిన వారికి తమ కష్టం వలన వచ్చిన లాభమేమి? నరులు అభ్యాసం పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచితిని అని. చూచింది ఎలా ఉంది అనుకుంటున్నప్పుడు 1వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటున్నారంటే, ఆకాశం క్రింద జరిగినదంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించటానికే నా మనసును నిలిపితిని. వారు దీని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవునికి ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. అభ్యాసం అన్న చోట శిక్షణము అని ఉంది. అంటే మానవునికి దేవుడు ఏర్పాటు చేసిన ప్రయాసం చాలా కష్టం, బహు కఠినమైనది అంటున్నాడు. కఠినమైన దాంట్లో నుండి అభ్యాసము, శిక్షణ పొందాలి. తెలియచేస్తున్న మాటలు అయితే మాత్రం ఇదే. అంటే అభ్యాసం పొందాలనే కష్టం అనేది ఉంది. కష్టం అనేది మనిషి లాభం కొరకు కాదు, కానీ మనకి తెలియచేస్తున్నది దేవుడు పెట్టిన ఈ కష్టం ఏదైతే ఉందో దాన్ని నరుల అభ్యాసము కొరకు అని మనకి తెలియచేస్తున్నాడు. దేని చేత అభ్యాసం పొందాలి అంటే, అంతటిని జ్ఞాన దృష్టితో చూచి అర్థం చేసుకోవాలని తన మనసుని లగ్నం చేసి కష్టపడుతున్న మనిషి, దేవుడు వాళ్ళకి నియమించిన ప్రయాస చాలా కఠినమైనదని, అది భూమిపైన మానవ జీవితం అంతా కూడా వ్యర్థమన్న సంగతిని తేల్చుకున్న సొలొమోను ఆ మాటలు చెప్తున్న ఆయన మిడిమిడి జ్ఞానంతోనూ ఏదో పైపైన పరిశీలించి చెప్పే మాటలైతే కాదు. తనకు కలిగిన అమితమైన జ్ఞానముతో పరిశోధించి తెలుసుకున్న విషయాలని తెలియచేస్తున్నాడు.
చరిత్ర అంతట్లో అప్పటిదాకా బహుశా ఏ మనిషి కూడా ఇంత లోతుగా విషయాలను పరిశోధించినవాడు లేరు. అంతటి జ్ఞాని అయిన సొలొమోను. అయితే ఆయన చెప్తున్న మాటలు ఇక్కడ మనం తెలుసుకుంటున్న కొన్ని విషయాలను అయితే మాత్రం నేర్చుకుంటున్నప్పుడు అక్కడ కష్టము ఆ వచ్చిన లాభం ఏంటి, అభ్యాసము పొందవలనని అనుభవించే దాంట్లో మనం ఏం అభ్యాసం పొందాలి అనుకుంటున్నప్పుడు పై వచనాల్లోకి వెళ్తే మనకు విషయం అర్థమవుతుంది. ప్రతి దానికి సమయం ఉంది. సూర్యునికి ఆకాశం క్రింద ప్రతి దానికి ప్రతి ప్రయత్నానికి కూడా సమయం ఉంది అని తెలియచేస్తూ, పుట్టడానికి, చావడానికి, నాటడానికి, నాటిన దానిని పెరికివేయడానికి, అక్కడ చెప్తున్న మాట ఏడవడానికి, నవ్వడానికి, దుఃఖపడడానికి, నాట్యమాడడానికి, రాళ్ళు పారవీయడానికి, రాళ్ళు కుప్పగా వేసుకోవడానికి, వెదగడానికి, పోగొట్టుకోవడానికి, అలాగే మాట్లాడడానికి, మౌనంగా ఉండడానికి, ప్రేమించడానికి, ద్వేషించబడడానికి, అన్నిటికీ కూడా సమయం అనేది ఉంది. మనం పడుతున్న ఈ యొక్క కష్టం జీవితంలో మనకి ఈ అన్నీ కూడా ఉన్నాయి. అంటే ఒకళ్ళ చేత ప్రేమించబడాలన్నా, ద్వేషించబడాలన్నా, నవ్వాలన్నా, ఏడవాలన్నా, అది నాటాలన్నా, తీయాలన్నా, గుట్టగా వెయ్యాలన్నా, అవి పారవేయాలన్నా, అవి అన్నిటికీ కూడా అక్కడ అందుకనే అవన్నీ తెలియచేస్తూ 11వ వచనంలో అంటున్నారు, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయంలో ఉంచి ఉన్నాడు అని తెలియచేస్తున్నాడు. దేవుడు దేని కాలమందు అది దానిని చక్కగా ఉండడానికి ఆయన నియమించాడు. నియమించిన దేవుడు నరుల హృదయంలో కూడా ఒక విషయాన్ని పెట్టాడు. శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయంలో ఉంచాడు. దేవుడు చేసే క్రియలను పరిశీలనగా తెలుసుకోలేక అది టైం దానికి కేటాయించట్లేదు. ఈ కష్టము దీంతోనే వెళ్ళిపోతుంది. కానీ జీవనం దేవుడు పెట్టినది ఎందుకు, దేవుడు ఎందుకు దేం నేర్పుతున్నాడు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలనేది ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే మనం చూస్తున్నది అభ్యాసం అంటే ఇక్కడ శిక్షణ. ఒక పనిని సఫలవంతంగా చేయడానికి ముందు దాని గురించిన శిక్షణ అనేది ఉంటుంది. కష్టం వలన ఈ లోకంలో లాభము సంపాదించడానికి మాత్రమే కాదు అనేది గ్రహించాడు. విషయాన్ని పరిశీలించి తరిచి చూచినవాడు. దేవుడు మానవుని ఈ లోకానికి ఎందుకు పంపాడో, పంపించిన దేవుడు ఈ కష్టంలో కష్టపడుతూనే జీవించాలనే లోకానికి పంపాడా? తొలి మానవుడైన ఆదాము, ఆ యొక్క ఆదాముని మనం చూస్తే ఒంటరిగా ఉన్న ఆదాము దేని ద్వారా కూడా తను ఆ ఒంటరితనాన్ని పోగొట్టుకోలేకపోతున్నాడని దేవుడు చేసిన పని తన యొక్క ప్రకటెముకలలో నుంచి తనలో నుండి తీసి స్త్రీని చేసి తనకి సహకారిగా ఇచ్చి ఆ ఇరువురిని కూడా తోటలో పెట్టి ఆ తోటలో ఉంచింది కష్టపడడానికా, లేక కష్టం అనేది ఎరగకుండానే వారు ఉండాలని ఆ తోటలో పెట్టాడా? మనం ఆలోచించాలి ఈ విషయాన్ని. ఎందుకు ప్రయాసపడాల్సి వస్తుంది? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కష్టపడుతూనే ఉంటున్నాం కదా. ఎప్పుడు ఏదో ఒక వేదన, ఏదో ఒక బాధతో కష్టపడుతూనే ఉన్నాం. అన్నీ బాగానే ఉండి అంత సమృద్ధిగా ఉన్నవారు వారు కూడా కష్టపడుతున్నారు. ఎందుకంటే తరతరాల గురించిన ఆలోచన, వేదన, ఎన్నో ప్రణాళికలు, పథకాలు. మరి దేవుడు మనకిచ్చిన జీవితాన్ని కష్టపడడం కోసం కాదు, కానీ ఒక మంచి ఉద్దేశం కొరకు అన్న గ్రహింపు మనకి రావాలి. అందుకే అంటున్నాడు, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తాన్ని అని నియమించాడు. శాశ్వత కాల జ్ఞానాన్ని నరుల హృదయంలో ఉంచాడు. దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకోవడానికి అది చాలదు అంటున్నారు. అంటే ఈ యొక్క అనుభవాలను అనుభవిస్తూ ప్రతి దానిలో మనం ఉంటున్నాం, కానీ దేవుడు ఆ యొక్క చేసే క్రియలను పరిశీలనగా తెలుసుకోవాలి. దాని కొరకు మనం కేటాయించాలి. దేవుడు ఉద్దేశించింది మంచి కొరకే అని సత్యాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడు తన పోలికగా పుట్టించి తన రూపాన్ని ధరింపచేసి ఉన్నతంగా గొప్ప స్థితిలో చూడాలని, ఒక చక్కని జీవితం ఇవ్వాలనేది దేవుడు అనుకున్నాడే కానీ కష్టపెట్టాలనుకోలేదు. ఎందుకంటే ఏ తండ్రి కూడా తన కొడుకు కష్టపడాలి, తన బిడ్డలు కష్టంతో ఉండాలి, అలాంటి కష్ట జీవితాన్ని అనుభవించాలని ఏ తండ్రి కూడా అనుకోడు. అంటే మనందరినీ కన్న పరమ తండ్రి ఆయనైతే మాత్రం ఈ లోకంలోనికి పంపింది మనం కష్టపడాలనేది కాదు. అంటే ఎందుకు ఈ కష్టం అనేది వచ్చింది, మానవులమైన మనం ఎందుకు ఇలాంటి ప్రయాసపడవలసిన జీవితంలోనికి మనకి ఎందుకు వచ్చింది అంటే ఆ ఆజ్ఞను అతిక్రమించడం వలన కొని తెచ్చుకునే ఈ కష్టము, ప్రయాస మన మనుగడ సాగించుట కొరకు తప్పక కష్టపడవలసి వస్తుందని, అందులో ఉన్న పరమార్థం ఏదైతే ఉందో దాన్ని గ్రహించగలిగితే ఆ కష్టం నుండి విముక్తి పొందడానికి అవకాశం కలుగుతుంది. మరి కష్టం కొరకే జీవితం అన్నట్లుగా కొనసాగితే దాని వలన ప్రయోజనం లేదంటే ఆలోచించట్లేదు, మనం దాని గురించి ఆలోచన కలిగి ఉండట్లేదు. కాబట్టి అంటున్నాడు, శాశ్వత కాల జ్ఞానాన్ని హృదయంలో ఉంచాను.
దాన్ని తెలుసుకోండి అని దేవుడు తెలియజేస్తున్నాడు అనే సొలొమోను ద్వారా. అయితే మనకి ప్రయోజనం ఏంటి, లాభం ఏంటి అంటున్నాం. లాభం ఏముంది, మనకుంది పరిష్కార మార్గం అని మనం ఎత్తుక్కోవాలి అనేది మనం జీవిత యొక్క సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అంటే దేవుడు మరి మానవుని ఈ లోకంలోనికి పంపించినప్పుడు మొదటి అధ్యాయము ఆదికాండంలోనికి వెళ్ళినప్పుడు ఏం పని చేస్తున్నాడు దేవుడు అంటే 27-28 వచనాలలో, తన స్వరూపమందు నరుని సృజించాడు, దేవుని స్వరూపమందు వాని సృజించి స్త్రీనిగాను పురుషునిగాను సృజించాడు. సృజించిన దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఏమని? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదం ఏంటి అంటే ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోవాలి. భూమి అంటే మనము లోపరుచుకునే విధానంలో మనం ఉండాలి. అంటే అంతటి అధికారము, అంతటి ఆధిక్యత మనకిచ్చాడు. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలండి. అంటే ఎంతటి అధికారాన్ని దేవుడిచ్చాడో మనం చూస్తున్నాం. సృష్టించిన మానవునికి దేవుడు సృష్టి మీద అధికారాన్ని ఇచ్చాడు, ఆశీర్వదించాడు. భూమి ద్వారా మీరు ఫలించి భూమి అంటే ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది విస్తరించబడడం, అభివృద్ధి చెందడం, అలాగా దేవుడు ఆశీర్వదిస్తే మరి దేవుడు చెప్పిన మాట ఏదైతే ఉందో ఒక్క మాటను అతిక్రమించడం ద్వారా కష్టాన్ని తెచ్చుకున్నాడు మానవుడు. అది ఏమి అనుకుంటున్నప్పుడు 3వ అధ్యాయము, మరి ప్రతినిత్యము ప్రతిరోజు కూడా సహవాసం చేస్తున్న దేవుడు ఆ రోజున వారి వచ్చి వారితో సహవాసం చేయడానికి వస్తే మరి ఇరువురు ఎక్కడున్నావు అని అడిగితే దాక్కున్నాను. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? నేను తినొద్దు చెయ్యొద్దు అన్న పని చేశావా? నేను చేశాను అని ఎలా ఉండేదో. కానీ ఆదాము చేసిన పని ఏంటి అని అంటే, నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ అని నేరం మోపటం, ఒకరి మీద ఒకరు నేరం మోపుకోవడం వలన కష్టం తెచ్చుకోవడం. అక్కడ 17వ వచనంలో ఆదాముతో అంటున్న మాట, నీవు నీ భార్య మాట విని తినవద్దు అని నేను ఇక ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు నువ్వు తిన్నావు, కాబట్టి నీ నిమిత్తము నేల శపింపబడినది, ప్రయాసతో నువ్వు బ్రతుకు దినములన్నీ దాని పంట తింటావు. అది ముండ్ల తొప్పులను గచ్చపొదలను నీకు ఇస్తుంది, పొలములోని పంటని నువ్వు కష్టపడి తినాలి. నువ్వు నేలకి తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు. అక్కడ చెప్పిన మాట దేవుడు కష్టముతో నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు. కష్టాన్ని తెచ్చుకున్నాడు మానవుడు. నువ్వు భూమిని సేద్యం చేస్తే ఆ నేల నీ నిమిత్తం శపించబడింది కనుక ప్రయాసతో బ్రతుకు దినములన్నీ కూడా దాన్ని నువ్వు ఆ ప్రయాసతోనే తింటావు, ప్రయాసతోనే నువ్వు సంపాదిస్తావు, ప్రయాసంతోనే నువ్వు కష్టపడతావని దేవుడు చెప్పిన మాట. అలాగే స్త్రీకి చెప్పిన మాట ఏంటి? నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో నువ్వు పిల్లల్ని కంటావు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగుతుంది, అతడు నిన్ను ఏల్తాడు అని చెప్తున్నాడు. ఇక్కడ మనం చూస్తుంటే వారిరువురికి కూడా దేవుడు కష్టపడాలనేది కాదు, దేవుడు ఆశీర్వదించాడు. ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని మీరు లోపరుచుకోవాలి, అన్నిటిని మీరు ఏలాలి అని చెప్పిన దేవుడు మరి చేసిన తప్పిదాన్ని బట్టి ఒప్పుకోక దానిని రొమ్మున దాచుకోవడం వలన కష్టపడవలసిన పరిస్థితి అయితే మాత్రం తీసుకొచ్చుకున్నాడు. ఈరోజు మానవుని యొక్క జీవితంలో చూస్తే పరిస్థితి ఇది. దేవుడు ఏమాత్రము కూడా కష్టపడాలనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. అంటే మరి పరిష్కార మార్గాన్ని ఒక కుటుంబ జీవితాన్ని చూస్తే మరి కష్టములో నుండి పరిష్కార మార్గముతో, అంటే దేవుడు పెట్టిన దేని కాలమందు అది చక్కగా ఉండనట్లు నియమించిన దేవుడు శాశ్వత కాల జ్ఞానాన్ని హృదయంలో పెట్టాడు. కాబట్టి హృదయంలో ఉంచిన శాశ్వత కాల జ్ఞానముతో దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రణాళికను, దేవుడు చేసే క్రియలను తెలుసుకున్నాడు. ఆ తెలుసుకున్న వ్యక్తి యొక్క జీవిత చరిత్రను గనక మనం చూస్తే మనందరికీ సుపరిచితుడైన వారు యాకోబు యొక్క జీవితంలో జరిగిన యొక్క సంఘటన. మరి ఈసాకు వృద్ధుడైన తండ్రి తన కనులకు మందదృష్టి కలిగింది. మందదృష్టి కలగడం వలన తన పెద్ద కుమారుడైన ఏశావు మరి వేటాడడంలో నేర్పరి అయిన ఏశావుతో అంటున్నాడు, పిలిచి నేను వృద్ధుడనయ్యాను, నేను చనిపోకముందే నువ్వు నా దగ్గర నుంచి మరి పారంపర్యంగా వస్తున్న యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు తీసుకుందు, నువ్వు మంచి వంటకం తీసుకొని రా అని చెప్పడం. ఆ వంటని చేయడానికి వేటాడి మాంసం తీసుకురా, దాన్ని వండి నాకు ఆహారంగా సిద్ధపరిచి నాకు తీసుకొని వచ్చి ఆశీర్వాదం తీసుకో అని చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ రిబ్కా అంటే భార్య తన పిల్లల విషయంలో జరుగుతున్న దైవ చిత్తానికి విరుద్ధంగా జరుగుతున్న కార్యాన్ని వెంటనే గ్రహించింది, పసికట్టింది. మరి ఆ యొక్క దేవుని యొక్క సంకల్పాన్ని ఆమె తెలుసుకుంది. దేవుడు చెప్తున్న మాట ఇదే, శాశ్వత కాల జ్ఞానాన్ని దేవుడు
హృదయంలో ఉంచాడు. దాన్ని తెలుసుకోవాలి, దాన్ని పరిశీలనగా తెలుసుకోవడమే మానవుని యొక్క పని. అది వెంటనే రిబ్కా గ్రహించి, రిబ్కా చేస్తున్న పని ఏంటి అనుకుంటున్నప్పుడు మనం చూస్తాము రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే, వారు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగినని ఆమెతో చెప్పబడిన మాట వెంటనే గుర్తొచ్చింది రిబ్కాకి. దేవుని యొక్క సంకల్పము క్రియల మూలంగా కాక పిలిచిన వాని మూలంగా నిలకడగా ఉండు నిమిత్తము. దేవుని యొక్క సంకల్పం ఏం ఉందో ఆ సంకల్పము క్రియల మూలంగా జరిగించడానికి ఆమె అయితే మాత్రం పూనుకుంది. మనం ఈ సత్యాన్ని తెలుసుకుంటున్నాం ఇక్కడ. ఆమె చేసిన పని ఆ వెంటనే గ్రహించి, అక్కడ జరుగుతున్న యొక్క పనిని వెంటనే తెలుసుకొని తను చిన్న కుమారుడిని పిలుస్తుంది, యాకోబుని పిలిచి, నా మాట ఇదిగో జరిగింది, ఇది నాన్న ఇట్లా చేస్తున్నారు, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపిస్తున్నట్లు చెయ్యి. నువ్వు మంద దగ్గరకు వెళ్ళి 2 మంచి మేకపిల్లలను తీసుకొనిరా, వాటిని నీ తండ్రికి ఇష్టమైన రుచికర వంటకం నేను చేసిస్తాను, నువ్వు వెళ్ళి తండ్రికి ఇచ్చి ఆశీర్వాదాన్ని తీసుకో. దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తుంది మరి ఆమె. అక్కడ అప్పుడు యాకోబు అడుగుతున్నాడు, చిన్న కుమారుడు అడుగుతున్నాడు, ఏసావేమో రోమములు కలిగిన వాడు, నేను నున్నని వాడని కదా, ఇప్పుడు నా తండ్రి నన్ను తడిమి చూస్తే, అంటే కనపడదు కదా, తడిమి చూస్తే మరి ఆయన దృష్టిలో నేను వంచికుడిగా కనబడతాను, మోసగాడిలా ఉంటాను, ఆశీర్వాదం పక్కన పెడితే నాకు శాపం వస్తుంది అని చెప్తే ఆమె అంటున్నది, అంతా నేను చూసుకుంటా, నువ్వు చెప్పింది చెయ్యి, నా మాట ప్రకారంగా చెయ్యి అన్నప్పుడు మరి ఆయన యాకోబు వెళ్ళడం చేయడం, అలా భోజనాన్ని సిద్ధపరచడం, ఆ సిద్ధపరచబడిన భోజనం యాకోబు తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్తే తండ్రి అంటున్నాడు, వృద్ధుడైనా మరి వినికిడి ఉంది కదా, వెంటనే స్వరాన్ని గుర్తుపట్టి యాకోబులా ఉంది నాన్న ఇటు రా అని చెప్పి తడిమి చూస్తే మరి ఏశావు యొక్క వస్త్రాలు ధరించుకుని ఆమె తల్లి చేసిన పని ఏంటి అక్కడ చూస్తున్నాం మనం. ఆమె చేసింది ఏంటి అనుకుంటున్నప్పుడు 16వ వచనంలో, రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడు యాకోబుని తొడిగించి ఆ పిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద మొత్తం కూడా కప్పేసింది. ఆమె ఏశావు ఎట్లా ఉంటాడో ఆ విధంగా తనని అలాగా తయారు చేసి పంపించింది. అతను కను మందదృష్టి కలిగిన ఇసాకు తడిమి చూశాడు. తడిమి చూస్తే అప్పుడు అంటున్నాడు, స్వరమేమో యాకోబులా ఉంది, కానీ నువ్వు తడిమి చూస్తే ఏశావువి అని అక్కడ ఆ మాటని చెప్పి ఆ భోజనం తిని, అంటే తెచ్చిన భోజనాన్ని స్వీకరించి ఆశీర్వదిస్తున్నాడు. ఏమని ఆశీర్వదిస్తున్నాడు? యెహోవా దీవించిన చేని సువాసన వలె ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసము దేవుడు నీకు అనుగ్రహించును గాక. దేవుడు అక్కడ ఆదాము దగ్గర నుండి మరి ఆ యొక్క శపింపబడిన నేల ద్వారా ముఖముతో చెమటతో ప్రయాసతో కష్టాన్ని తెచ్చుకున్న మానవుడు మరి అలా కొనసాగుతూ మనుగుడిని కొనసాగించడానికి తండ్రి చేత మరి దీవించబడ్డాడు. దీవించబడిన ఆయన దీవిస్తూ అంటున్న మాటలు, జనములు నీకు దాసులవుతారు, నీకు సాగిల పడతారు, మరి అందరూ కూడా అందరి మీద ఏలికగా ఉంటావు అని మరి అబ్రహాముకి ఆ దేవుడు చేసిన ఆశీర్వాదాన్ని మళ్ళా జ్ఞప్తికి చేస్తున్నారు. నిన్ను శపించిన వారు శపింపబడతారు, నిన్ను దీవించిన వారు దీవించబడతారు. ఇలాగన తండ్రి దీవించేశాడు చిన్న కుమారుణ్ణి. ఈ యొక్క దీవించబడిన తర్వాత మరి తల్లి చేసిన దైవ నిర్ణయాన్ని సంకల్పాన్ని నెరవేర్చింది తల్లి. ఆ యొక్క సంకల్ప ప్రకారం జరిగిన యొక్క కార్యం ఇక్కడ తర్వాత మరి ఏశావు పెద్ద కుమారుడు రావడం, వచ్చి తన యొక్క తండ్రికి ఏర్పాటంతటిని సిద్ధం చేసి ఏర్పాటుని సిద్ధం చేసి తండ్రి దగ్గర తీసుకొచ్చినప్పుడు వెంటనే గడగడలాడిపోతున్నాడు ఇస్సాకు. అక్కడ మనం చూస్తున్న 33వ వచనంలో, మిక్కుటంగా గడగడ వణుకుచు, అట్లయితే ఇంతకు వచ్చింది ఎవరు? అంటే నేను ఆయన దీవించేశాను, నాకు ఇట్లా జరిగింది అన్న సందర్భం తెలిసిన వెంటనే ఇంకా నీ దగ్గర ఆశీర్వాదం లేదా, ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. అలా మరి ఏశావు యొక్క మరి దీవెనని యాకోబు తీసుకోవడం అలా తీసుకున్న యాకోబు మీద ఏశావు తన సహోదరుడు తర్వాత తనని చంపాలనుకోవటం, అది గ్రహించిన రిబ్కా, ఇద్దరిని ఒకేసారి నేను కోల్పోలేను, నువ్వు వెళ్ళిపో మీ మేనమామ దగ్గరికి, నా సహోదరుడు నీకు మామ దగ్గరికి వెళ్ళిపో అని ఆమె పంపించేస్తూ మరి ఆ పంపించే విషయాన్ని కూడా తెలియచేసింది. యాకోబుని పిలిచి నువ్వు ఇలా చేసుకోవాలి, ఇలా వెళ్ళాలి అని చెప్పి అలా పంపించి తర్వాత జరిగిన యొక్క సందర్భాన్ని మనం చూసుకుంటే మరి అలా పంపబడిన ప్రదేశానికి వెళ్ళిన తరువాత యాకోబు యొక్క జీవితంలో జరిగిన సంగతి, మరి ఆమె చూచిన మేనమామ కూతుర్ని చూచిన వెంటనే చాలా ఇష్టపడ్డాడు, ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానని మరి ఆ మామకి చెప్పడం,
సరే, తను 7 సంవత్సరాలు నువ్వు కొలువు చేయాలి అనడం, కొలువు చేయడానికి ఇష్టపడడం, కొలువు చేసిన తర్వాత జరిగిన ఒక సందర్భం, పెద్ద కుమార్తెకి ఇచ్చి వివాహం చేయడం, తను కోరుకున్న ఆమెను కాకుండా పెద్ద కుమార్తెని వివాహం చేయడం. ఆ తర్వాత తెలుసుకున్న యాకోబు, నువ్వు నన్ను ఎందుకు మోసం చేసావనంటే, ఇది మా క్రమం, ఇలా జరగాలి, పెద్దవాళ్ళకి కాకుండా జరగకూడదు. సరే, ఆమెను కూడా నీకు ఇస్తాను, మరొక 7 సంవత్సరాలు మరి కొలువు చేయాలి అనంటే, ఆమె కొరకు ఆమెను సంపాదించుకోవడం కొరకు 14 సంవత్సరాలు కష్టపడ్డాడు. 14 సంవత్సరాలు కష్టపడిన యాకోబు మరి అలా కష్టపడిన తర్వాత చూస్తే వివాహం చేసుకున్నాడు, ప్రేమించిన ఆమెను వివాహం చేసుకున్నాడు. తర్వాత చూసుకుంటే ఆ పోషించడం కొరకు వారిని అక్కడ చేసిన పని ఏమి అనుకుంటున్నప్పుడు మనం చూస్తే 31వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు, 40వ వచనంలో, పగటి ఎండకు రాత్రి మంచుకు నేను క్షీణించిపోతిని, నిద్ర నా కనులకు దూరమాయను అంటున్నాడు. తను పడిన కష్టం ఎట్లాంటిది అనంటే, తను చేసిన కొలువు కానీ ఆ తరువాత ఆ వారిని పోషించడానికి, తన యొక్క ఆస్తిని సమకూర్చుకోవడానికి తను పడిన కష్టం ఎలాంటిదో ఇక్కడ తెలియచేస్తున్నాడు. పగటి ఎండకెండాడు, మంచుకు తడుస్తూ క్షీణించిపోతూ తన కనులకి నిద్ర దూరమైపోయేంత కష్టాన్ని అనుభవించాడు. అందుకే అక్కడ చెప్తున్న మాట ఏంటి అనంటే, అక్కడ 38వ వచనంలో, ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద తన మామతో అంటున్నాడు, 20 ఏళ్ళు నీ యొద్ద ఉన్నాను, నీ మందని నేను కాచాను, దుష్టమృగముల చేత వాటిలన్నీ చీల్చబడకుండా, అంటే అన్నిటి సంరక్షణ అంతటిని నేను తీసుకున్నాను, ఎక్కడ కూడా నీకు నష్టాన్ని నేను కలిగించలేదు, నువ్వు నా ద్వారా ఆశీర్వదింపబడ్డావే కానీ నా వలన నీకు నష్టం కలగలేదు అని తెలియచేస్తూ అక్కడ చెప్తున్నాడు. పగటి ఎండకి రాత్రి మంచుకు నేను క్షీణించాను, నిద్ర నా కనులకు దూరమైను, ఇదివరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లు. మామూలుగా అయితే తను కష్టపడవలసింది 7 సంవత్సరాలు, కానీ లాబాను చేసిన పని, మొదటి ఈ రాహేలేమో సౌందర్యవతి, లేయా ఏమో జబ్బు కండ్లది అని అక్కడ రాయబడింది. అయితే రాహేలు అంత అందమైన ఆమె అయితే కాదు, కానీ ఆమెకి యాకోబునిచ్చి వివాహం చేయడం, 7 సంవత్సరాల తర్వాత మళ్ళా ఆమెను సంపాదించుకోవడం కోసం 14 సంవత్సరాలు కొలువు చేయడం. అదే చెప్తున్నాడు, నీ 2 కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లు, నీ యొక్క మంద నిమిత్తము 6 ఏండ్లు నేను కొలువు చేశా. ఆ కొలువు చేసిన కష్టం తెలియచేస్తున్నాడు. ఇంత కష్టపడ్డాడు కదా, ఇంత కష్టపడినప్పుడు జీతం 10 మార్లు మార్చాడంట ఆయన. అయితే ఈ కష్టంతో ఆమెను సంపాదించుకుంటే ఆమె చేసిన పనేంటి? 14 సంవత్సరాలు కష్టపడి రాహేలుని సంపాదించుకుంటే, రాహేలుని పొందుకుంటే ఆమె ఏమంటుంది? లేయా, మొదటి భార్యగా ఉంటున్న లేయాకి పిల్లలు 6 సంతానం కలిగింది, కానీ అప్పటికి రాహేలుకి సంతానం కలగలేదు. ఆ తన యొక్క అక్కయందు అసూయ పడుతూ యాకోబు దగ్గరికి వచ్చి అంటుంది, నీవు నాకు గర్భఫలాన్ని ఇవ్వలేదు కాబట్టి నేను చచ్చిపోతా అంటుంది. అయితే అక్కడ ఆమె మాట్లాడుతున్న మాట, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ఇందాక మనం చదువుకుంటున్న ప్రసంగి గ్రంథం సొలొమోను అంటున్న మాట, ప్రేమించబడడానికి, ద్వేషించబడడానికి, నవ్వడానికి, ఏడవడానికి, ప్రతి దానికి సమయం ఉంది అంటున్నాడు. ఇక్కడ ద్వేషించబడుతున్న లేయా, యాకోబు చేత ద్వేషించబడిన లేయా దేవుని ప్రేమను పొందుకుంది. యాకోబు చేత ప్రేమించబడిన రాహేలు దేవుని చేత ద్వేషించబడింది అనడం కంటే, ఆమె ఆ విధంగా ఆ యొక్క స్వభావాన్ని బట్టి మరి ఆమె అయితే మాత్రం, ఎందుకంటే ఆమె గర్భఫలం బహుమానాన్ని పొందలేకపోయింది. ఆ బహుమానం పొందలేకపోవడం వల్ల యాకోబు దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది, నువ్వు నాకెందుకు చేయలేదు? నేనేమన్నా దేవునికి ప్రతినిధిగా ఉన్నానా? ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు? ఎవరు ఆ పని చేయవలసింది? దేవునికి నేను ప్రతిగా, అంటే అది దేవుడు చేయవలసిన పని కదా, నేనేం చేస్తాను అని యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా, ఆమె కోసం 14 సంవత్సరాలు కష్టపడితే ఆ కష్టానికి వచ్చిన లాభం ఏంటి? ఆ కష్టం వలన పొందిన, ఆ ప్రయాస వలన పొందిన లాభం ఏంటి? ఏం మాట్లాడుతుంది ఆమె అంటే, 14 సంవత్సరాలు ఆమె కొరకు కొలువు చేస్తే ఆమె మాట్లాడుతున్నది, నువ్వు నాకు గర్భఫలం ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను అంటుంది. కోపం వస్తుంది. యాకోబు కోపం వచ్చి రాహేలు మీద కోపం రగులుకొనగా అంటున్న మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ ఆమె కోసం పడిన కష్టానికి ఇచ్చిన ఫలం, ఆమె ఫలితం అది. అందుకని ఆ మాటను మనం చదువుతున్నప్పుడు ఆయన పడిన కష్టాన్ని కూడా తెలియచేస్తున్నాడు. ఇంత కష్టపడితే, పగలు ఎండ దెబ్బ, రాత్రి మంచు, పగలు ఎండిపోయి రాత్రి మంచుకు తడిచిపోయి నిద్ర లేక ఎన్నో అంత ప్రయాస కష్టాన్ని పడితే దాని వలన కలిగిన ఫలితం, దాని వలన లాభం. అందుకే యాకోబు యొక్క జీవితాన్ని మార్చేసుకుంటున్నాడు.
దేవుడు దేని కాలమందు దాన్ని చక్కగా ఉండినట్లు నియమించాడన్న సత్యాన్ని తెలుసుకున్నాడు. శాశ్వత కాల జ్ఞానాన్ని తన హృదయంలో ఉంచిన దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నాడు. ఆయన చేస్తున్న క్రియలని పరిశీలనగా ఎరిగాడు. తన తాత, తన తండ్రి దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు, బయలుదేరాడు. ఈరోజు మనకి కూడా చెప్తున్న మాట, మన జీవితంలో కూడా మనం నేర్చుకోవాల్సిన సత్యం. అక్కడ ఆ యాకోబు చెప్తున్న మాట ఇక్కడ మూడవ అధ్యాయం మొదటి 11 వచనాలలో మనం చూస్తున్నది ప్రతి దానికి కూడా సమయం ఉంది అని. అయితే మనక లోకంలో మానవులంగా జీవిస్తున్న మనము వాస్తవికమైన దేవుని యొక్క సంకల్పాన్ని గుర్తించినప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. యాకోబు గుర్తించాడు. యాకోబు గుర్తించి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. 20 సంవత్సరాల తర్వాత దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు సృష్టించుకున్న మానవుడు దేవునికి ఆశీర్వాదాన్ని ఇచ్చాడా, కష్టాన్ని ఇచ్చాడా? దేవుడు మానవునికి ఆశీర్వాదాన్ని ఇచ్చాడా, కష్టాన్ని ఇచ్చాడా? క్రింద వచనంలో మనం చదివితే ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మనం చదివిన మొదటి అధ్యాయంలో ఆశీర్వదించిన దేవుడు కష్టం లేకుండా ఉండాలని చెప్తే మానవుని యొక్క తప్పిదముతో చేసుకున్న యొక్క కష్టం ఈరోజు మన జీవితానికి ఈ విధంగా యథార్థవంతులుగా ఉండవలసిన మనం మరి యథార్థవంతులుగా జీవించినంత కాలం కూడా కష్టం అనేది ఉనికిలోనికి రాలేదు. కానీ కష్టానికి మొదటి కారణం ఏంటో మనం తెలుసుకుంటున్నప్పుడు దేవుని సృష్టిలో ఉన్న ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనం గ్రహించగలుగుతాము. మరి దానికి పరిష్కార మార్గాన్ని కూడా మనము గుర్తించగలుగుతాము. దేవుని సన్నిధి సహవాసానికి దూరం అయితే మానవునికి పరిస్థితి నేటికి కూడా ఇదే. యాకోబు తెలుసుకొని తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. దేవుడు తనని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, దేవుని యొక్క సంకల్పం ఏంటో, దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుసుకున్నాడు. ఇక్కడ మనం సత్యాన్ని తెలుసుకోవాలి. అది గ్రహించినప్పుడు ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా దేవుడు మన ఆ అభ్యాసము ద్వారా, అంటే శిక్షణ, ఇప్పుడు యాకోబు శిక్షణ పొందాడు, ఈ కష్టంలో శిక్షణ పొందాడు, అభ్యాసము పొందాడు. ఇక దేవుని యొక్క సంకల్పాన్ని శాశ్వత కాల జ్ఞానంతో తెలుసుకున్నాడు. ఆ క్రియలను తెలుసుకున్న ఆ యాకోబు బయలుదేరి తన నిత్యత్వానికి మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు మనకి కూడా చెప్తున్న మాట, మన జీవితంలో మనం కూడా పడుతున్న కష్టం, ఈ కష్టములో ఉన్న అభ్యాసం, ఈ కష్టము ద్వారా మనం అభ్యాసం పొందాలి. మన జీవితంలో మనం కూడా ఎన్నో ప్రయాస, ఎంతో కష్టం. అక్కడ అంటున్న మాటలు, ఎండకి ఎండాడు, మరి మంచుకి తడిచాడు, తన నిద్ర లేని రాత్రులు ఎన్నో కష్టంతో, అంటే తను జీవించడం కొరకు, మనుగడ సాగించడం కొరకు ఎన్నో నిద్ర లేక రాత్రులను మరి కొనసాగించి నా జీవితాన్ని చూపిస్తున్నాడు. మనం దేవుడు కష్టపెట్టాడన్న ఆలోచన వచ్చినప్పుడల్లా మనం మన జీవితంలో అభ్యాసము పొందుతున్నాము. దేవుడు ఏర్పాటు చేసిన శిక్ష కాదు శిక్షణ అని మనం తప్పకుండా ఆలోచనని కలిగి జీవించే వారంగా మనం ఉండాలి అని తెలుసుకునే సత్యం మనకి తెలియజేస్తుంది. జీవితంలో అనుభవించగలిగిన తృప్తి ఏదైనా ఉంది అని అంటే అది దేవుని గురించిన ఆలోచన వల్ల మాత్రమే కలుగుతుంది. అది గ్రహించాడు యాకోబు, అది పరిశీలనగా తెలుసుకున్నాడు యాకోబు. ఈరోజు మన జీవితంలో కష్టము వలన లాభం మనకు ఉంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు కూడా అంటున్నారు, క్షయమైపోయే వాటి కొరకు కాదు, క్షయమైపోయే వాటి కొరకు కష్టపడకండి, అక్షయమైన వాటి కొరకు కష్టపడండి, అది ఇవ్వడానికే నేను ఈ లోకమునకు వచ్చాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్న మాట. ఈరోజు అలాంటి శాశ్వత జ్ఞానాన్ని మన హృదయంలో ఉంచిన దేవుడు ఆయన చేస్తున్న క్రియలను పరిశీలనగా తెలుసుకొని మనం ఆ క్రియల మీద ధ్యానం ఉంచి ఆ ప్రయాస బహు కఠినమైనప్పటికీ కూడా ఆ ప్రయాసలో మనం అభ్యాసము పొందితే మరి ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేసిన మాట ప్రకారంగా మన యొక్క జీవితంలో మనం నిత్యత్వానికి మార్గాన్ని మనం ఏర్పాటు చేసుకునే వారంగా ఉంటాం. ఈరోజు దేవుడు చేసే పనులు సుందరమైనవి, మానవుని గ్రహింపునికి అవి మించినవి, లోపము లేనివి, శాశ్వతమైనవి. దేవుడు చేసినదేమిటో చేస్తుందేమిటో మనకి అర్థం చేసుకోలేకపోతున్నాం, కానీ అది అర్థం చేసుకోవాలి. అందుకే దాని గురించి మనం ఆందోళన చెందకుండా మనం ఆందోళన మానుకొని దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి దేవుని కార్యంలో ఉన్న సంతోషాన్ని వెతికేందుకు ప్రయత్నించడం మొదలు పెట్టాలి. అదే ఇక్కడ మనకి తెలియజేస్తున్న మాట. ప్రతి దానికి సమయం ఉంది. ఈ సమయంలో వెళుతున్న యొక్క సమయంలో కాలంలో ఆ కాలాల్లో పయనిస్తున్నప్పుడు మనం పడుతున్న ఈ కష్టంలో మనం నేర్చుకోవాల్సిన ప్రయాస అంటే అభ్యాసం, ఈ అభ్యాసం శిక్షణ, ఈ అభ్యాస యొక్క శిక్షణ అంతా కూడా ఎలా ఉందో మనకి హెబ్రీ గ్రంథకర్త చెప్తున్న మాటని చదువుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనంలో అంటున్నారు, ప్రస్తుతమందున సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడునే కానీ సంతోషకరంగా కనబడదు. ఇక్కడ యాకోబు యొక్క జీవితంలో ఎలా ఉంది? సమస్త శిక్షణ దుఃఖకరంగానే ఉంది. అందుకే అంటున్నాడు 20 సంవత్సరములు ఎంత కష్టపడ్డాడో చెప్తున్నాడు. అది ప్రస్తుతం ఎలా ఉంది అని అంటే దుఃఖకరంగా ఉంది కానీ సంతోషకరంగా కనబడట్లా. కానీ అయినను దానియందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియు సమాధానకరమైన ఫలమిచ్చును అంటున్నాడు.
అభ్యాసము పొందుతుంటే, దానిలో శిక్షణ పొందుతుంటే అది మనకేమిస్తుంది? నీతి అను సమాధానకరమైన ఫలం ఇస్తుంది. శపింపబడిన నేల నుండి కష్టముతో చెమటూర్చి కష్టపడవలసిన ఈ యొక్క కష్టము నుండి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి అంటున్నాడు, క్షయమైపోయే వాటి కొరకు కాదు, అక్షయమైన వాటి గురించి ఆలోచించండి, అక్షయమైన వాటి కొరకు కష్టపడండి. అంటే ఈ లోకంలో మనుగడను సాగించడానికి కష్టపడుతూ, దీనిలో అభ్యాసము చెందుతూ శాశ్వత కాలాన్ని మన హృదయం అందించిన దేవుడు ఆ క్రియలను పరిశీలనగా తెలుసుకుంటున్నప్పుడు అభ్యాసం పొందుతాం. ఇప్పుడు ఈ యొక్క శిక్షణ అంతా కూడా మనకి దుఃఖముగా, కష్టంగా, బాధగా, నొప్పిగా ఉంటుంది. కానీ అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి, సమాధానము అనే ఫలాన్ని ఇస్తుంది. ఆ రోజు శపింపబడిన నేల నుండి ఉంది, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత నీతి, సమాధానకరమైన ఫలం ఇచ్చేదిగా ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు మనం ఆ సత్యాన్ని తెలుసుకొని దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఏర్పాటు మన జీవితంలో ఏముందో దానిని తెలుసుకుందాం. ఎందుకంటే మన జీవితంలో ప్రతి దానికి కూడా ఒక సమయం ఉంది. వెళుతున్న ప్రతి మార్గంలో, ప్రతి కాలాన్ని బట్టి ఒక సమయం అనేది ఉంది. ముగింపు వచ్చింది. 20 సంవత్సరాలు అక్కడ ముగించేస్తున్నాడు యాకోబు. తన యొక్క దేవుని యొక్క శాశ్వత కాల జ్ఞానాన్ని తెలుసుకొని ఆ యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి తన అడుగులు వేశాడు. ఈరోజు మన జీవితంలో మనం కూడా చేయవలసిన పని అదే. మనం ఈ యొక్క జీవితంలో కష్టపడుతున్నా, ఇది దుఃఖకరంగా ఉన్నా, మనము దీనిలో మనం అభ్యాసం చేస్తూ నీతి అనే సమాధానాన్ని, ఫలాన్ని పొందుకుని నిత్యత్వంలోనికి పయనించే వారంగా ఉందాం. దేవుడి భాగ్యం మనకందరికీ దయచేయను కాక. ఆమేన్.